అది 1979వ సంవత్సరం. ఆ సంవత్సరం కూడా మహాసభల కొరకు వారు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అయితే ఇన్ని వేల మంది వచ్చేటువంటి ఆ సభలకు అక్కడ ఉన్నటువంటి స్థలం సరిపోవడం లేదు. లూథరన్ సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి స్మిత్ హ్యానర్ గారు ఆయన ఆలోచించి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నల్లపాడు గ్రామంలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ సంవత్సరము ఆ నల్లపాడు గ్రామంలో జరిగినటువంటి మహాసభలకు ఆయన రాసినటువంటి పాటే దేవుని వారసులం. హాయ్, వెల్కమ్ బ్యాక్. మనము కీర్తనలు రాసినటువంటి రచయితల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. వారు రాసినటువంటి కీర్తనల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు మనం ఏబి మాస్లామణి గారి గురించి, ఆయన రచించినటువంటి దేవుని వారసులం అనేటువంటి కీర్తన గురించి తెలుసుకుంటాం. సజీవ శిల్వ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం విధేయ బోధకులం నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదుము. ఏబి మాస్లామణి గారు దైవజ్ఞానాన్ని కలిగినటువంటి వారు. ఆయన వేదాంత విద్యను ఆయన అభ్యసించారు, తత్వశాస్త్రాన్ని నేర్చుకున్నారు. ఆయన ఎంతో నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి. ఆయనకు చక్కగా రాయడము ఆయనకి ఇష్టం అన్నమాట. అయితే ఆయన రాసినటువంటి పాటలు మనం చూసినప్పుడు దేవుని వాక్యానికి ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి మహాసభలు జరుగుతూ ఉండేవి, క్రైస్తవ మహాసభలు. ఆ సభలలో ఏబి మాస్లామణి గారు మంచి గీతాలు రాస్తూ ఉండేవారు. ఆ సభలకు సంబంధించినటువంటి థీమ్ తీసుకుని, వాక్యాన్ని తీసుకుని ఆయన పాటలు రాస్తూ ఉండేవారు. అక్కడికి వచ్చేవారందరూ కూడా ఏబి మాస్లామణి గారు రాసేటువంటి పాటల కొరకు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో వాళ్ళు అక్కడికి వచ్చి నేర్చుకుంటూ ఉండేవారు అన్నమాట. అయితే 1979వ సంవత్సరము విజయవాడలో జరిగేటువంటి ఈ మహాసభల కొరకు వారు ప్లానింగ్ చేస్తూ ఉన్నటువంటి టైంలో అక్కడికి వచ్చేటువంటి ప్రజలకు ఆ స్థలం సరిపోవడం లేదు కనుక మరి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు లూథరన్ సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి స్మిత్ హ్యానర్ గారు ఆయన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నల్లపాడు అనేటువంటి గ్రామంలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే మహాసభలు జరిగాయి. ఆ మహాసభల కొరకు రాసినటువంటి పాటే దేవుని వారసులం. వారసులం అంటే ఎక్కువగా మనం యూదా మతానికి సంబంధించిన వారిని చూసినప్పుడు యూదా మతంలో వారు దేవునిని ఒక హై ప్లేస్లో చూస్తూ ఉంటారు. ఆయన సింహాసనం మీద కూర్చుని ఆయన సృష్టికర్తగా ఉన్నాడు, ఆయన చాలా గొప్ప దేవుడు, ఆయనను మనం తండ్రి అని పిలవడానికి కూడా మనకి అర్హత లేదు అని చెప్తూ ఉంటారు. అయితే గల్తీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలలో పౌలు గారు చెప్తూ ఉన్నారు, మనల్ని దేవుడు కుమారులని పిలుస్తూ ఉన్నాడు, నాయన తండ్రి అని పిలిచేటువంటి భాగ్యాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. మనము దేవుని కుమారులము, ఆయన వారసులము అని ఆయన చెప్తూ ఉన్నాడు. అదే వాక్యాన్ని తీసుకుని రాసినటువంటి పాట దేవుని వారసులం. దేవునికి వారసులముగా మనమున్నాము, ఆయన బిడ్డలుగా మనమున్నాము అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క చరణంలో 4 పాదాలు ఉంటూ ఉన్నాయి. మొదటిగా పల్లవిలో మనం దేవుని వారసులం గురించి తెలుసుకున్నాం. తర్వాత పదం ప్రేమ నివాసులము. మనకి దేవుని గురించి, దేవుని ప్రేమ గురించి చెప్పాలంటే యేసు ప్రభువు గురించి మనం ప్రేమ అయి ఉన్నారు, అయిన దేవుడు అని చెప్తూ ఉంటాం. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చూసినట్లయితే, నేను మిమ్మల్ని ప్రేమించున్న ప్రకారము మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుడి అని చెప్తూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా అయితే ప్రేమ అయి ఉన్నాడో
మనందరం కూడా ప్రేమ నివాసులముగా ఉండాలని ఆయన 2వ వాక్యం రాస్తూ ఉన్నాడు. 3వదిగా జీవన యాత్రికులం అని చెప్తూ ఉన్నాడు. ఈ జీవిత యాత్రలో, ఈ లోకంలో మనం చేసేటువంటి ప్రయాణము ఒక యాత్ర మాత్రమే. ఈ యాత్రలో మనం ఏ విధంగా ఉండాలి అంటే ఒక సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మనల్ని దేవుడు సత్ప్రవర్తన కలిగిన వారుగా ఉండమని ఆయన చెప్తూ ఉన్నాడు. అన్యజనుల మధ్యన మనము ఎలా ఉండాలి అంటే దేవునిని చూపించే వారముగా మనం ఉండాలి. ఈ జీవన యాత్రలో మనం చేసే ప్రయాణంలో సత్ప్రవర్తన కలిగినటువంటి వారముగా మనం ఉండాలి అంటే యేసుని దాసులము అని చెప్తూ ఉన్నాడు. దాసులుగా ఉండాలి అంటే యజమానుడు చెప్పినటువంటి మాటలు వినాలి, యజమానుడు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. మనల్ని కూడా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను ఫాలో అవ్వమని యేసుని దాసులము అని చెప్తున్నాడు. నవయుగ సైనికులం అని చెప్తూ ఉన్నాడు. అంటే సైనికుడు ఎప్పుడు కూడా ఎంతో సంసిద్ధంగా యుద్ధానికి వెళ్ళడానికి రెడీగా ఉంటాడో అట్టి జీవితం మనందరం కలిగి ఉండాలి. యేసు ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుని సైనికులుగా యుద్ధానికి రెడీ అవ్వడానికి మనము ఉండాలన్నమాట. అయితే ఈ లోకంలో మనం యుద్ధం చేసేది రాజ్యాల కోసమో ఆస్తి కోసమో కాదు, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార శక్తుల మీద మనం యుద్ధం చేయనై ఉన్నాము. దానికి మనం సంసిద్ధంగా ఉండాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. నవయుగ సైనికులం, పరలోక పౌరులము. అయితే మనం క్రొత్త నిబంధన అంతా చూసినప్పుడు అది దేవుని పరలోక రాజ్యానికి మనం పౌరులముగా ఎలా ఉండాలి అనే విషయాన్ని మనకు తెలియచూస్తూ ఉంది. అయితే మనందరం కూడా దేవుని రాజ్యానికి పౌరులముగా ఉండాలి, పరలోక పౌరులము అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా దేవుని వారసులం అనేటువంటి ఈ గీతంలో మనం చూసినప్పుడు మనల్ని దేవుని కొరకు సంసిద్ధం చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. 3వ చరణంలో మనం చూస్తే అనుదిన కూటములు అందరి గృహములలో అని గృహ కూడికల గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. గృహంలో కూడుకుని మనం దేవుణ్ణి ఆరాధించాలి. గృహారాధన కొరకు పలికినటువంటి మాటలు అన్నమాట. అయితే ఈ పాట ముగింపులో ఆయన ఏమంటున్నాడంటే నూతన లోకమును కాంక్షింతుము అని చెప్తూ ఉన్నాడు. యోహాను ప్రకటన గ్రంథంలో ఆయన చెప్తూ ఉన్నాడు కదా, నూతన లోకం కొరకు మనందరం కూడా నిరీక్షణతో మనం వేచి ఉండాలి అని. ఈ విషయాలను కూడా పాటలో ముగింపులో ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. అందరం కూడా ఈ పాటను పాడుకుంటున్నప్పుడల్లా ఈ పాటలో ఉన్నటువంటి సారాన్ని గ్రహిద్దాం. ఆయన ఏ విధంగా అయితే ప్రతి ఒక్క పదములోనూ కూడా ఎంతో భావాన్ని మిడిచిపెట్టారో ఆ విషయాన్ని మనం పాట పాడుతున్నప్పుడల్లా గ్రహిద్దాం. మనందరం కూడా దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవునికి వారసులంగా ఉందాం.